పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో కార్మిక శాఖలో ఉద్యోగినంటూ కందుల వెంకయ్య అనే వ్యక్తి హల్చల్ చేశాడు. సర్టిఫికెట్ రెన్యువల్ పేరుతో పట్టణంలోని పలువురు వ్యాపారుల దగ్గర డబ్బులు డిమాండ్ చేశాడు. అనుమానం వచ్చిన వ్యాపారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సో 3 days నుంచి సత్తెనపల్లిలో అన్పర్సన్గా ఒక అతను వచ్చి లేబర్ ఆఫీసర్ అని చెప్పి లేబర్ లైసెన్సులు రెన్యూల్ చేస్తానని ప్లస్ వాళ్ళ దగ్గర 500 నుంచి 1000 రూపీస్గా వసూలు చేస్తున్నారని షాపు యజమానులు కంప్లైంట్ చేశారు ఈరోజు. సో ఆ వీడియోస్ నిన్న మొన్న 3 రోజుల క్రితం వీడియోస్ కూడా షాప్ ఓనర్స్ పంపించారు. అది చూసి ఈరోజు అతను వస్తే డబ్బులు లైసెన్స్ ఇవ్వడానికి వస్తే డబ్బులు తీసుకున్నాడు. సో లేబర్ లైసెన్స్ ఇచ్చాడు. సో అతను ఫేక్ అని తెలిసేసరికి స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. సో 3 days నుంచి సత్తెనపల్లిలో అన్పర్సన్